ఒక వర్క్ ని ఏ అండ్ బి 30 days లో ఫినిష్ చేస్తే, కానీ వాళ్ళిద్దరూ కలిసి 20 days వర్క్ చేశారనమాట. తర్వాత రిమైనింగ్ వర్క్ ఏలోనే ఫినిష్ చేశాడు. కానీ టోటల్ వర్క్ ని ఏ ఒక్కడే ఫినిష్ చేస్తే ఎన్ని డేస్ లో కంప్లీట్ అవుతుంది. సో ఏ అండ్ బి కలిసి ఒక వర్క్ ని ఎన్ని రోజుల్లో ఫినిష్ చేయగలరు? 30 days. 30 days అంటే ఒక డేకి వీళ్ళిద్దరూ కలిసి ఒక ఎక్స్పార్ట్ వర్క్ ఫినిష్ చేస్తారు అనుకోండి. సో టోటల్ వర్క్ ఎంత అవుతుంది? 30x అవుతుంది. కానీ వీళ్ళిద్దరూ కలిసి ఎన్ని రోజులు పని చేశారు? 20 days చేశారు. సో 20x ఫినిష్ చేస్తారు. ఇంక రిమైనింగ్ ఎంత వరకు మిగిలిపోయింది? ఓన్లీ 10x వర్క్ ఉంది. ఆ వర్క్ ని ఏ ఒక్కడు ఎన్ని రోజుల్లో ఫినిష్ చేశాడు? 20 days తీసుకున్నాడు. సో ఏ అనే వ్యక్తి రోజుకి ఎన్ని పార్ట్స్ వర్క్ చేస్తాడు? హాఫ్ ఎక్స్ పార్ట్ వర్క్ కంప్లీట్ చేస్తాడు ఒక రోజుకి. కానీ ఏ ఒక్కడు చేయాల్సిన టోటల్ వర్క్ ఎంత? టోటల్ వర్క్ 30x. సో ఏ ఒక రోజుకి ఎన్ని పార్ట్స్ వర్క్ చేస్తాడు? హాఫ్ ఎక్స్ పార్ట్. సో ఈ 2 అనేది రెసిప్రోకల్ అవుతుంది. ఏ కంప్లీట్ వర్క్ ని ఫినిష్ చేయడానికి 60 days పడుతుంది అనమాట.